హాయ్ నమస్తే వెల్కమ్ టు మారా మీడియా. నేను మీ కేవీఆర్. కడప మహానాడు వేదికగా ఇక కోవిడ్ ఈ సంక్షోభము ఇవేవి మన చెవికెక్కవు, మన నోటికి రావు. కానీ తెనాలిలో ఒక ఘటనలో ముస్లిం బీసీ మైనార్టీ యువకులను, ఎస్సీ ఎస్టీ బీసీ యువకులను రోడ్డు మీద థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తే ఇవేవి పట్టవు మనకు. ఒక చిన్నారిని 3-4 ఏళ్ల చిన్నారిని రహమతుల్లా అనేటోడు కడప వేదికగానే అత్యంత కిరాతకంగా పాశవికంగా చంపేస్తే దీని మీద మాట్లాడడానికి మనకు నోరు ఉండదు. కానీ మహానాడు వేదికగా మనం చేసిన పనులను ఎట్లా వల్ల వేస్తున్నామో ఒకసారి చూడండి. రాష్ట్రం దశ దిశ మారుస్తాం, అందుకు అవసరమైన విధానాలు రూపొందిస్తున్నాం. పసుపు సైనికుల త్యాగాల ఫలితమే ఈ అధికారం. జనసేన జెండా కూలీలు ఏమి అసలు కృషి చేయలే, అందుకు తగిన గుర్తింపు గౌరవం ఇస్తాం అని చెప్పి ఇంకా మన రద్దు చేసి రైతులకు ఊరట కల్పించింది. మహిళలకు దీప పథకం కింద 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చి వారి ఇళ్లలో వెలుగు నింపింది. రేప మాప బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణానికి నాంది పలకపోతుంది. తల్లికి వందనం రేపటి విద్యా సంస్థల ప్రారంభం నుండి అమలు చేయబోతుంది. రైతుకు అన్నదాత సుఖీభవ ద్వారా నగదు అందించబోతుంది. రాష్ట్రమంతా శాంతి భద్రతలు సజావుగా సాగుతున్నాయి. సామరస్యం వెలువరించింది. మహిళలపై అత్యాచారాలు అరాచకాలు పూర్తిగా తగ్గుముఖం పట్టాయి. దళితులు, గిరిజనులు, వెనుకబడిన వర్గాలు, మహిళలు ఈ ప్రభుత్వం నీడన సుఖ ప్రయాణం సాగిస్తూ ఉన్నారు. విన్నారు కదా ఎంత అందంగా అబద్ధాలు వల్ల వేస్తాను. రాష్ట్రంలో మహిళలు సుఖశాంతులతో ఈ ప్రభుత్వం నీడన చాలా సుఖంగా జీవిస్తూ ఉన్నారంట. అరాచకాలు మొత్తం తగ్గిపోయి విన్నారు కదా, సూపర్ 6 హామీలు కూడా అమలైపోయినాయి. తెల్లవారుజాము 4 గంటలకే ఊళ్ళలోకి బస్సులు వచ్చి మహిళలు ఎక్కించుకొని పోతా ఉన్నాయి. విద్యార్థులకు, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి వస్తూ ఉంది. ఇంకా ఆ నోటికి ఇంకా అడ్డు అదుపు లేదనమాట. అసలు ఏం చేస్తామని అధికారంలోకి వచ్చిర్రు, చంద్రబాబు గారు ఏం చేస్తూ ఉన్నారు. ఒక సింపుల్ పోస్టరు ఇప్పుడు చాలా ఆసక్తికరంగా కనిపిస్తూ ఉందన్నమాట. ఒకసారి మీకు అది ఓన్లీ ఫర్ ఫ్యూ. చంద్రబాబు గారి 2 ముఖాలు ఎట్లా ఉంటాయంటే, ఓన్లీ ఫర్ ఫ్యూ అంటే ఈ ప్రభుత్వం కొందరికే పనిచేస్తుందని చెప్పి ఉర్సా ల్యాండ్ స్కామ్ 99 పైసలకే 60 ఎకరాలను ఎట్లా కట్టబెట్టినరో, ఇప్పుడు దాని మీద ఎట్లా నాలుక మడతీస్తా ఉన్నారో చూసిర్రు కదా. లులు మాల్స్ ల్యాండ్ స్కామ్ 2000 కోట్ల పైచిలుకు భూమిని ఎట్లా దారదత్తం, కిక్ బ్యాక్స్ రూపంలో కమిషన్లు తీసుకొని ఎట్లా దారదత్తం చేసిరో చూసిర్రు కదా. ల్యాండ్ గ్రాప్ ఫర్ ఫిలిం పార్ట్నర్స్. సో మన పవన్ కళ్యాణ్ గారి అనుంగానుచరుడికి 1200 ఎకరాలు ఎట్లా కట్టబెట్టినో చూసిరు కదా. అమరావతి ల్యాండ్ గ్రాబింగ్, ఇంకా అదొక పెద్ద చరిత్ర, ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద ల్యాండ్ స్కామ్గా దాన్ని చెప్తా ఉన్నారు. కానీ మన పచ్చపత్రికలు రాసే అభూత కల్పనలతో అవన్నీ డైవర్ట్ అయిపోతా ఉన్నాయి, డామినేట్ చేస్తూ ఉన్నాయి అనమాట. యాక్సిస్ పీపీఏ మొన్నటికి మొన్న ఇంకా మన బుడమేరు మీద మన కులనాయకుడు కులపత్రికను నడిపే వ్యక్తికి ఈ యాక్సిస్ పీపీఏను గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ₹2.49 అదాని గ్రీన్ ఎనర్జీని సెకీ ద్వారా కొంటేనేమో అది స్కామ్ అని అన్నారు. కానీ అదే చంద్రబాబు సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత యాక్సిస్కు ₹4.60 కంటే ₹2.11 అధికంగా ఇస్తేనేమో ఇది విజనరీ అంటున్నాం. శాండ్ మాఫియా, మైనింగ్ లూటింగు, సీవింగ్ మిషన్స్, కుట్టు మిషన్లలో కూడా కుంభకోణం అంట. పోలవరం ఫండ్స్ లూటింగు, ల్యాండ్ గ్రాబ్ ఆఫ్ ఎన్ఆర్ఐస్. ఆఖరికి ఎన్ఆర్ఐలు అక్కడెక్కడనో సప్త సముద్రాలు దాటెళ్ళి సంపాదించిన డాలర్లను ఇక్కడ పోగేసి భూములు అవి కొంటే వాటిని కూడా కబ్జా పెట్టేసి కొంతమంది ఎట్లా లూటీ చేస్తూ ఉన్నారో ఇది ఇంకొక ముఖం అనమాట. నెవర్ ఫర్ యూ రోడ్ ఏ లెటర్ టు ది పిఎం రిగార్డింగ్ మెడికల్ సీట్స్ క్యాన్సిలేషన్. సో ప్రజల కోసం ఏం చేయాలి, ఏం చేసిరంటే మాకు మా రాష్ట్రానికి ఎంబీబీఎస్ సీట్లు వద్దని చెప్పి ఈరోజు మెడికల్ కాలేజీలను పప్పు బెల్లలాగా అమ్మేందుకు తెరదీసిరు అనమాట. ఐబీ సిలబస్ ఎత్తేసిర్రు, సిబిఎస్ఈ ఇంగ్లీష్ మీడియం ఎత్తేసిర్రు. మొత్తం పిల్లలు ఎవరైనా ఉన్నత చదువులు చదువుకోవాలి, గ్లోబల్ సిటిజన్స్గా మారాలంటే దానికి గేట్వే ఏంది, నారాయణ, శ్రీ చైతన్య, మన విజ్ఞాను, భాష్యం ఇట్లాంటి స్కూళ్ళలో చదువుకోండి అని చెప్పి గేట్లు ఎత్తిర్రు అనమాట. వాళ్ళ నుంచి మనకు డబ్బులు వస్తాయి కదా, కిక్ బ్యాక్ రూపంలో, కమిషన్లు. స్కీమ్స్ ఇన్ ఫస్ట్ ఇయర్ ఒక్కటి కూడా లేదు. ఒక పెన్షన్ల పెంపు ఒక్కటి తప్ప, అది కూడా ఎవరెవరికి ఇస్తున్నారో క్లారిటీ లేదు. వాలంటీర్ సిస్టమ్ ఎత్తిపోయింది. ఆరోగ్యశ్రీ సర్వీసెస్ ఆగిపోయినాయి. డోర్ డెలివరీ ఆఫ్ సర్వీసెస్ మొన్నటికి మొన్న నాదెండ్ల మనోహర్ చెప్పిండు కదా, పౌర సరఫరాల శాఖ నుంచి మీ బియ్యం డీలర్ దగ్గరకు మీరు తెచ్చుకోవాలి, ఇంటికి తెచ్చారు ఇదనమాట. విలేజ్ క్లినిక్లు ఎత్తిపోయినాయి. ఫ్యామిలీ డాక్టర్ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైపోయింది. సర్వీసెస్ ఇన్ ఆర్బీకే, రైతు భరోసా కేంద్రాలు పూర్తిగా నిర్వీర్యమైపోయినాయి. రైతులు గోడు ఇనటోడే లేడు.
జాబ్స్ ఫర్ ది యూత్. మహానాడులో మాత్రం 9,40,000 కోట్ల పెట్టుబడులు తెచ్చినాం, 400-500 కంపెనీలు కొలువైనాయి అని చెప్తారు. కానీ యువతకు ఉద్యోగాలు ఎక్కడ వచ్చినాయో ఎవడు చెప్పడు. ఎంఎస్పి టు ప్రొటెస్ట్ ఫార్మర్స్. ఇప్పటికీ అంటే బాబు గారి సర్కారు ఇంకా అతిపెద్ద అంటే ఏమంటారు అనుభవం గల సర్కారు కదా, ఆయన చాణక్యం, విజనరీ ఇవన్నీ ఉంటాయి కదా. అయినా సరే ఫార్మర్లు రోడ్డు ఎక్కి ఆందోళన చేస్తూ ఉన్నారు గిట్టుబాటు ధర కోసం. సో ఇంకా మహానాడు వేదికగా వాళ్ళు ఎన్ని చెప్పినా ఇది బాబు గారి అసలు రూపం, అసలు ముఖం. ఇంతకు మించి అవసరం లేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.